వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మినీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ రన్నర్ అప్ గా KN రెడ్డి గార్డెన్స్, విన్నర్ గా స్టార్ ENT హాస్పిటల్. అమాయకుల ప్రాణాలతో చెలగాటం, గ్రామంలో కల్తీ కళ్ళు అమ్మవద్దు, గ్రామ ప్రజలు ఆందోళన. డబుల్ బెడ్రూమ్ లో వృద్ధురాలి నివాసం, గొంతు కోసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు. ఎన్నిసార్లు అధికారులకు విన్నపించినప్పటికీ స్పందన లేదు. అధికారులు కలిసి తాళాలను పగలగొట్టి డబుల్ బెడ్రూమ్లకు కబ్జా. మహాకవిగా, మహావ్యక్తిగా తెలంగాణకు ప్రపంచంలో గొప్ప పేరు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా గౌరవించుకుంటాం, డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే నిర్మల్ జిల్లా బైంసాలో డబుల్ బెడ్రూమ్లను కబ్జా చేసిన లబ్ధిదారులు. ఎన్ని రోజులుగా ఎదురు చూసిన లబ్ధిదారులు తాళాలను పగలగొట్టి ఇళ్లను కబ్జా చేశారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో కబ్జా చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్మించి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేసినప్పటికీ ఇళ్లను కేటాయించలేదు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన, ఆందోళన చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో అందరూ కలిసి డబుల్ బెడ్రూమ్ల వద్దకు చేరుకొని తాళాలను పగలగొట్టి కబ్జా చేశామన్నారు. हम क्या भी होंगे, हम मुश्किल में भूखे आफत में है, हम लोग कहीं भी नहीं करते, पूरे साल भी होंगे, हम कैसा करें ना, आप लोग अभी हमारी तकलीफ जरा समझो। 2 साल से ऊपर हो गया, 2 साल से ऊपर हो गया, घर में तो 8-9 साल हो रहा है, बच्चे हमारे छोटे-छोटे थे, जब कंप्लीट हो गए घर, तो हमारे काम भी हमारे 2 साल हो गया, अभी तक रहने का ठिकाना नहीं है। सरकार तो हमारा खुदा यहाँ पे हम रहना चाह रहे घर में। నిర్మల్ జిల్లా తానూరు మండలం మహాలింగి గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కల్తీ కళ్ళు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బైంసా ఆబ్కారీ కార్యాలయంలో సిఐ నజీర్ కు వినతి పత్రం అందజేశారు. మహాలింగి గ్రామంలో 8 వరకే చెట్లు ఉన్న కళ్ళు నిర్వాహకులు కళ్ళు తయారులో చెట్టు కళ్ళు తక్కువ, దానిలో ప్రమాదకర రసాయనాలను కలుపుతూ కల్తీ కళ్ళను అమ్ముతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. మత్తుకు బానిసైన రైతులు, యువకులు విలువైన సమయాన్ని మత్తుతో గడపడంతో కుటుంబ పోషణ భారమై అప్పుల పాలై రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ మాట్లాడుతూ తనిఖీల్లో ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదని సిఐ తెలిపారు. నివేదికపై అధికారులను పంపి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియో ఆన్ చేసి చూడండి బేటా, వీడియో ఆన్ చేసి చూడాలి. దేవుడు ఇచ్చేస్తున్నాం. ఫుల్ చేసేది శానిటైజర్. గౌరవ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిర్మల్ గారు, జిల్లా కలెక్టర్ నిర్మల్ గారి ఆదేశానుసారం ఈరోజు మేము మహాలింగి గ్రామానికి వచ్చాం. ఈ గ్రామంలో కల్తీ కళ్ళు అమ్ముతున్నారన్న కంప్లైంట్ చేశారు గ్రామస్తులు, గ్రామ పెద్దలందరూ కలిసి.
ఇక్కడికి వచ్చి మేము సెర్చ్ చేసాం. ఇక్కడ కల్తీ పదార్థాలు మాకు మా సెర్చింగ్స్లో ఏం దొరకలేదు. ఈ రిపోర్ట్ మా పై అధికారులకు అందిస్తాం. దాన్ని బట్టి వాళ్ళు తీసుకునే చర్యలు మళ్ళీ మీకు వివరిస్తాం. మాది మహాలింగి గ్రామం. మా ఊళ్ళే తెల్లగల్లు దాగి అందరు ఖరాబ్ అవుతున్నారు. మొత్తం అలా కళ్ళు లేదు, కల్తీ కళ్ళే ఉన్నది. డ్రగ్స్ మొత్తం డ్రగ్స్ కలిపిందే ఉన్నది. మా ఆయన దానికి బానిస అయిండు. మాకు ఇంట్లో అసలు ఇప్పుడు ఎట్లా అంటే ఎనీ టైము ఆయనకు నిద్ర పోతలేడు, ఎనీ టైం కావాలా. ఇట్లని మా బంద్ చెయ్యక ఈడగాక ఆడ సీమకు పెట్టిందైతే సీమకు పోయి ఆడ పోయి పడి మళ్ళా 1 లక్ష రూపాయల దాకా ఖర్చు వచ్చినాయి మాకు. పెళ్లిళ్ళకి వచ్చేటి పిల్లలకు పిల్లని ఇస్తలేరు. మా ఊరంటే భయపడుతున్నారు. దానికి మహాలింగి గ్రామంలో తెల్లగల్లు వద్దు. మా ఊళ్ళే తెల్లగల్లు బంద్ చేయాలా. తెల్లగల్లులో మొత్తం డ్రగ్స్ కలిపి అమ్ముతున్నారు. మా సార్ ఎంత ఎడ్యుకేటెడ్ ఉండే దానికి బానిస అయి మొత్తము మా ఫ్యామిలీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. మందు పోస్తున్నారు, తాగుతున్నారు. అది తాగక కూడా మందు పెడితే కూడా పడిపోతుంది. మందు లేక కూడా పడిపోతుంది జట్కలు వచ్చి. ఇప్పుడు నా కొడుకు ఐసి కొడుకు కూడా చనిపోయిండు. చిన్నోడు కూడా తాగుతుండైతే ఆడికి కూడా జట్కలు వచ్చి 2 సార్లు పడిపోయితే మళ్ళీ ఆడికి చూపిస్తేనే బాగుపడ్డాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పిఎస్ఆర్ డబుల్ బెడ్రూమ్లో ఉపరి సాయవ వృద్ధురాల్ని దుండగులు దారుణంగా హత్య చేశారు. వృద్ధురాలు ఒంటరిగా ఉండడం చూసి దారుణానికి ఒడిగట్టి ఉంటారని అన్నారు. గొంతు కోసి మెడలో చెవుకున్న సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు ఎత్తికెళ్లిన దుండగులు డీఎస్పీ సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లి ఛాంపియన్స్ లీగ్ ఆధ్వర్యంలో కేఎన్ఎడ్డి గార్డెన్స్ వర్సెస్ స్టార్ ఈఎన్టీ హాస్పిటల్ క్రికెట్ టీములు ఫైనల్ మ్యాచ్లు మెట్పల్లి పట్టణమిని స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడాయి. మ్యాచ్లో రన్నరప్గా కేఎన్ఎడ్డి గార్డెన్స్, విన్నర్గా స్టార్ ఈఎన్టీ హాస్పిటల్ గెలిచారు. ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ జువాడి నరసింహరావు హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మెట్పల్లి క్రికెట్ లీగ్ వారిని జువాడి నరసింహరావు శాల్వతో సన్మానించారు. నరసింహరావు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం, శరీర దారుఢ్యం మెరుగుపరుస్తుందని అన్నారు. కార్యక్రమానికి జట్టి లింగం, ఎర్రోళ్ళ హనుమాన్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే వారికి కోఆపరేటివ్ గా ప్రతి ఒక్క టీమ్ ప్లేయర్స్, క్యాప్టెన్స్, ఫ్రాంచైజ్ ప్రతి ఒక్కరు మాకు ఎన్నో సహకరించారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. కూర్చున్నాం. బయటకు కొందరండి మరి. ఓకే
Please, here the sports person. వారికి కోఆపరేటివ్ గా ప్రతి ఒక్క టీమ్ ప్లేయర్స్, కెప్టెన్స్, ఫ్రాంచైజ్ ప్రతి ఒక్కరు మాకు ఎన్నో సహకరించారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. కూర్చున్నాం. వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేటలో మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి నివాస ప్రాంగణంలో ఉన్న కవిత కర్పూర క్షేత్రంలో జరిగిన 7వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సినారే స్మృతి స్థలిపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమావేశంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా డాక్టర్ సి నారాయణ రెడ్డి ప్రసంగిస్తూ ఆ కాలంలో చిన్నవాడినైనా సినారే నుంచి మంచి స్ఫూర్తి పొంది ప్రజల జీవితంలో అనేక హోదాల్లో సేవలు అందిస్తూ పైకి వచ్చారని అన్నారు. సినారే అందించిన అభివృద్ధి నిధులతో గ్రామాలకు తాగునీటికి బోర్బావులు ఏర్పాటు చేశారని తెలిపారు. కావ్యాల ద్వారా, వేలాది సినీ గీతాల ద్వారా మానవ జీవితంలో అన్ని దశలను, అన్ని వయసుల వారిని అలరింపచేయడంతో పాటు ఆలోచింపజేశారని ఆది శ్రీనివాస్ వివరించారు. ఈ కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య సంకసల మల్లేశం, ఎంపీటీసీ సభ్యురాలు శ్యామలా సినారే పాల్గొన్నారు. పెద్దలు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి ముద్దుగా మనందరం కూడా ప్రపంచమంతా కూడా సీనారిగా పరిచయమైనటువంటి వారి 7వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ వారికి ఘనంగా నివాళులర్పించి ఏర్పాటు చేసుకున్న సమావేశ సభ వేదిక మీద సమన్వయకర్తగా ఉన్నటువంటి మిత్రులు మోహన్ గారు, అదేవిధంగా సుశీల నారాయణ రెడ్డి గారి ట్రస్ట్ కార్యదర్శిగా ఉన్నటువంటి పెద్దలు చెన్నయ్య గారు, ఈ గ్రామానికి ముద్దుబిడ్డ మన శాతవాహన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి పెద్దలు మల్లేష్ గారు, గ్రామ ఎంపీటీ సభ్యురాలు శ్యామల గారు, ఈ కార్యక్రమంలో వాళ్ళు పంచుకుంటున్నటువంటి గౌరవనీయ సి నారాయణ రెడ్డి గారి కుమార్తెలు, అల్లుళ్ళు, కుటుంబ సభ్యులు, మన్మలు, మన్మరాన్లు, హనుమాజీపేట గ్రామానికి సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణానికి ఎందుకింత ఆలస్యం వహిస్తున్నారని తెలంగాణ పొల్యూషన్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి ప్రశ్నించారు. చేవెళ్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి భూబాధితులకు డబ్బులు కూడా చెల్లించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ జాతీయ రహదారి కాంట్రాక్టర్ మెగా కంపెనీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని
తెలంగాణలో శ్రీశైలం జాతీయ రహదారిని విస్తరణ చేశారని, హైదరాబాద్ నుంచి శంకర్పల్లి వరకున్న రహదారిని కూడా విస్తరణ చేశారని తెలిపారు. బీజాపూర్ జాతీయ రహదారిని విస్తరణ చేయడంతో ఎందుకింత నిర్లక్ష్యమని ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి ఎవరు తప్పు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్ప నుంచి మన్నెగూడ వరకు శాంక్షన్ అయిన రోడ్డు మరి నిధులు విడుదలైనవి, టెండర్లు పిలిచిండ్రు, మెగా వాళ్ళు టెండర్ వేసి రోడ్డు పని తీసుకున్నారు. మరి కనకమావుడి గేటు దగ్గర చిట్టంపల్లి గేటు, ఆలూరు చిట్టంపల్లి మధ్యన వాళ్ళు టెంట్లు వేసుకొని ఆఫీసులు పెట్టుకొని లేబర్లు పెట్టుకొని హంగామా చేసిండ్రు ఒక సంవత్సరం. మరి ఎవడో పోయి మా ట్రిబ్యునల్లో కేసు వేసిండ్రని, చెట్లు తీయొద్దు కేసు వేసిండ్రని సాకులు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకరంటారు ఏదో చెప్పులు కేసు ఎత్తేసారని ఎవరంటారు, కేసు ఉందని ఎవరంటారు. మనకి సరే కేసు ఉన్నది ఉండనియండి. ఇప్పుడు బైపాస్ మొయినాబాద్ బైపాస్, చేవెళ్ళ బైపాస్ ఎవరు అడ్డం వస్తున్నారు? మీకు ఎవరు అడ్డం రావట్లేదు? ఎందుకు నడుస్తారు? ఆ పని ఎందుకు ఆపిండ్రు? మీరు ఈ పని చేస్తుంటే ట్రిబ్యునల్ క్లియర్ అవుతుందేమో. ఒకవేళ కాకపోతే మరి చెట్లను మనం అనుకుందాం. ఒక రోజు మన క్యాసారం గేట్ దగ్గర వికారాబాద్ మండలికి ఒక సర్పంచ్ వాడు చనిపోయాడు. చెట్టు కింద కప్పేసి అతన్ని, ఇంకా కొన్ని కారు, ఇంకా కొందరు మనుషులను. మొన్న మెజర్మెంట్ కార్డు ఎవరు చచ్చినా ఒక 1000 మంది చస్తుంటాడు. చెట్లు ముసలు అయిపోయినాయి, వాటి వృద్ధాప్యం వచ్చింది, పడిపోతున్నాయి, వాతట్రం పడిపోతున్నాయి. సరే ఆ కోర్టు ఎవరు వాదిస్తున్నారో, ఎవరు చెప్తున్నారో, ఎవరి కేసేదో తెలియదు. చెట్టు మధ్యన వేసుకొని రోడ్ వేయచ్చు. ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో జాతీయ రహదారులను వెడల్పు చేసేటువంటి సందర్భం ఎట్లుంటుందంటే, హైవే పైన రోజుకు 10,000 కార్లు కానీ వెహికల్స్ కానీ ఏమైనా ప్రయాణం చేస్తుంటే దాన్ని 4 వే చేయాలి. అది 4 వే చేయాలంటే ఇది 2015లో చేవెళ్ళది. మనది 2015లోనే మనకు ఉన్నటువంటి ఏదైతే టార్గెట్ ఉందో, ఏదైతే రీచ్ అయ్యిందో అప్పటికే 2015లోనే దాటిపోయింది. 2021 నాటికి ఇప్పటికీ 15,000 దాటుతుంది. ఈ రోజుకి 2,000 కార్లు దాటుతున్నాయి. కానీ ఇంతవరకు చేయకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రయాణిస్తున్నటువంటి కార్లు కావాల్సినటువంటి రోడ్డు, కావాల్సినటువంటి ప్లేస్ అంతా కూడా ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా ఇంతవరకు చేయలేదు. ఇప్పటికే సగటున పోలీసులతో తీసుకున్నటువంటి స్టేట్మెంట్ తీసుకుంటే యావరేజ్న 3 రోజులకు ఒకసారి ఒకరు చనిపోవడం, యావరేజ్న సంవత్సరంలో మొత్తం దాదాపుగా 300 యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2018 కంటే ముందు శాంక్షన్ చేయడం జరిగింది. 2018 కంటే ముందు శాంక్షన్ చేసిండ్రు. 2018లో నేషనల్ హైవేస్ అదే మెగా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కూడా స్టేట్ గవర్నమెంట్ దాదాపుగా 100 కోట్ల పైన పెట్టి ఈ భూసేకరణ చేయడం జరిగింది. భూసేకరణ కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. కానీ కొంతమంది వేసింది నేషనల్ హైవే చెయ్యొద్దు అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇన్ని రోజులు చూసిన తర్వాత కొంతమంది ప్రభుత్వం కానివ్వండి, కొంతమంది ఏం చేసిందంటే, ప్రజల ప్రాణాలు ముఖ్యమా చెట్లు ముఖ్యమైనటువంటి కోణంలో చూసి వాళ్ళు ఏం చేసిందంటే 6 నవంబర్ రోజున నేషనల్ హైవే వాళ్ళకి ఏం చెప్పిందంటే, ఈ చెట్లను మీరు ఎక్కడ కూడా చెట్లు అనేది, ఈ చెట్టు నిలవడం అనేది ఇబ్బందికరమైన విషయం. మీరు తీసుకొచ్చి పెడుతుంది కానీ చెట్టు అనేది తీసుకొచ్చి మీరు చెట్టును తీసి పక్కకి ఎట్టేటువంటి పాసిబుల్ అవుతుంది. కానీ ఈ పెద్ద పెద్ద చెట్లను ఎక్కడ పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో, దేశంలో చాలా రోడ్లు జరుగుతాయి. ఏ రోడ్లు అయినా ఉంటాయి. శ్రీశైలం హైవే రోడ్ జరిగింది. ఆ రోడ్లో కూడా చెట్లు ఉన్నాయి, తీసుకుపోయి పక్కన పెట్టిందా పడేసారో తెలియదు, కానీ పని జరిగింది. ఇక్కడ పక్కనే మన శంకర్పల్లి కూడా ఎక్కడెక్కడ నార్సింగ్ నుంచి ఇక్కడ దాకా శంకర్పల్లి దాకా రోడ్ జరిగింది. కానీ అక్కడ లేనటువంటి ఇబ్బందులు చేవేళ్ళకి వచ్చే వరకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి మాకు అర్థం కావట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. తొందరగా ఈ రోడ్లు చేయాలని, ఒకవేళ అధికారుల పొరపాటు ఉంటే, అధికారుల నిర్లక్ష్యం ఉంటే, ఒకవేళ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా పొరపాటు ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వెంటనే చెట్టును తీసి పక్కకెట్టేటువంటి పాసిబుల్ అవుతుంది. కానీ ఈ పెద్ద పెద్ద చెట్లను ఎక్కడ పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో, దేశంలో చాలా రోడ్లు జరుగుతాయి. ఏ రోడ్లు అయినా ఉంటాయి. శ్రీశైలం హైవే రోడ్ జరిగింది. ఆ రోడ్లో కూడా చెట్లు ఉన్నాయి, తీసుకుపోయి పక్కన పెట్టిందా పడేసారో తెలియదు, కానీ పని జరిగింది. ఇక్కడ పక్కనే మన శంకర్పల్లి కూడా ఎక్కడెక్కడ నార్సింగ్ నుంచి ఇక్కడ దాకా శంకర్పల్లి దాకా రోడ్ జరిగింది. కానీ అక్కడ లేనటువంటి ఇబ్బందులు చేవేళ్ళకి వచ్చే వరకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి మాకు అర్థం కావట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. తొందరగా ఈ రోడ్లు చేయాలని, ఒకవేళ అధికారుల పొరపాటు ఉంటే, అధికారుల నిర్లక్ష్యం ఉంటే, ఒకవేళ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా
పొరపాటు ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వెంటనే రోడ్డును ప్రారంభం చేయవలసిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మినీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ రన్నర్ అప్ గా కేఎన్ రెడ్డి గార్డెన్స్, విన్నర్ గా స్టార్ ఈఎన్టీ హాస్పిటల్. అమాయకుల ప్రాణాలతో చెలగాటం, గ్రామంలో కల్తీ కల్లు అమ్మవద్దు, గ్రామ ప్రజలు ఆందోళన. డబుల్ బెడ్రూమ్ లో వృద్ధురాలి నివాసం, గొంతు కోసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు. ఎన్నిసార్లు అధికారులకు విన్నపించినప్పటికీ స్పందన లేదు, అధికారులు కలిసి తాళాలను పగలగొట్టి డబుల్ బెడ్రూమ్లకు కబ్జా. మహాకవిగా మహావ్యక్తిగా తెలంగాణకు ప్రపంచంలో గొప్ప పేరు, తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా గౌరవించుకుంటాం, డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇవే బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహిత. నమస్కారం.